ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉంటుంది. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే చాలా మంది మధ్యలోనే ఆగిపోతారు. ఏది సాధ్యం అవుతుందో, ఏది కాదు అనేది మన మనస్సులోనే మొదలవుతుంది. నీవు ఎంత కష్టం పడతావో అంత ఫలితం వస్తుంది. జీవితంలో ఒక పెద్ద మార్గం వెళ్ళాలి అంటే మొదట చిన్న అడుగులు వేయాలి. ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా ధైర్యం కావాలి. అదే నిజమైన సాహసం. మన చుట్టూ ఉండే ప్రజలు, మన పరిస్థితులు, మన ఆర్థిక స్థితి ఇవన్నీ మన విజయానికి అడ్డంకులు కాదు. మన అభిప్రాయం, మన తలంపులు, మన నమ్మకమే అసలైన ఆయుధాలు. నీవు నీమీద నమ్మకం పెంచుకో. ఎందుకంటే నిన్ను నీవే ముందుకు నడిపించాలి. ఎవరూ నీకోసం రావడం లేదు. ఒకసారి అడిగారు, "వై ఆర్ యూ సో సక్సెస్ఫుల్?" అతను చెప్పిన సమాధానం, "ఐ జస్ట్ నెవర్ గేవ్ అప్." ఇదే నిజం. మీరు ఎంతగా అభిప్రాయాలు మార్చుకున్నా, ఎంతమంది అడ్డుపడ్డా, నీ లక్ష్యాన్ని నీవు చేరుకుంటావు. కానీ ఒక షరతుతో ఆగకూడదు. ఒక చెట్టు ఎప్పుడూ నీడ ఇస్తుంది. కానీ అది చిన్న మొక్కగా మొదలవుతుంది. నీ ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. చిన్న ప్రారంభం నుంచే మొదలు పెడతావు. కానీ ఎప్పటికీ పెద్దగా మారాలి అనే ఆశయంతో ముందుకు సాగాలి. ప్రతిరోజు ఉదయం నిన్ను నీవు గెలిచిపెట్టుకోవాలి. ముద్దునే లేవాలనిపించకపోతే అదే మొదటి యుద్ధం. అక్కడ గెలిస్తే ఆ రోజు నీదే. పొద్దున్నే లేచి నీ లక్ష్యాన్ని గుర్తుచేసుకో. నేను ఏమి కావాలి? ఎందుకు ఈ ప్రయాణం మొదలెట్టాను? ప్రతి నిరాకరణ ఓ అవకాశం. ప్రతి ఓటమి ఓ పాఠం. ప్రతి సవాలు నేను శక్తివంతుడిని చేస్తుంది. వీళ్ళు ఏమీ చేయలేరు అని చెప్పేవాళ్ళకి చూపించు, నీవు ఎవరినో కాదు, నిన్ను నీవే మార్చుకుంటున్నావని. ఒక్కసారి విజయాన్ని చవిచూస్తే మనల్ని పట్టించుకోని వాళ్లే మన కథ వినడానికి పడతారు. కాబట్టి ఇప్పుడు నిన్ను ఎవ్వరూ గుర్తించకపోతే భయపడకు. ఇది సైలెంట్ ప్రిపరేషన్ టైం. నీ శక్తిని పెంచుకో, నీ దారిని ఏర్పరచుకో. తర్వాత ప్రపంచం నీ వెనుక వస్తుంది. కష్టాలు వస్తాయి. ఒంటరితనం ఉండొచ్చు. వాళ్ళు నీవు ఫెయిలవుతావనుకుంటారు. కానీ నీవు తెలుసుకోవాల్సిన విషయం, వాళ్ళ అభిప్రాయమే నీ ఫ్యూచర్ కాదు. ప్రతిరోజు చిన్నగా ముందుకు సాగు. ఒక్క చిన్న అభిరుచి ఉండాలి. నీవు చేసే పనిని ప్రేమించు. ప్యాషన్ ఉండాలి. అది ఉంటే ఏ పని క్లిష్టం అనిపించదు. నిన్ను ఎప్పుడైనా ఎవరో మోటివేట్ చేస్తారనుకోవద్దు. స్వీయ మోటివేషన్ అసలైన మంత్రం. నీవు పడే కష్టాన్ని ఎవరూ చూడకపోవచ్చు. కాని ఆ ఫలితాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ చూస్తారు. ఇప్పుడు నీవు పడే శ్రమే రేపు నీ విజయాన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు నీ మనస్సులో ఒక మాట ఉండాలి, నేను ఆగను,